ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే ఫిఫ్త్ చాప్టర్లో బలాల గురించి, అలాగే ఘర్షణ బలాల గురించి, ఘర్షణలో ఉన్నటువంటి రకాల గురించి, ఘర్షణ తగ్గించడానికి ఉపయోగించేటువంటి పద్ధతుల గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సో ఈరోజు మన నెక్స్ట్ చాప్టర్, ఫర్దర్ చాప్టర్ చూద్దాం. సో ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాల గురించి నేర్చుకున్నాం. అయితే సో ఇక్కడ మనకు సో ఏదైనా బాహ్య బలం ప్రయోగం వల్ల, బాహ్య బలం ప్రయోగించడం వల్ల, ఓకే, సో వస్తువు యొక్క ఆకారం కానీ, దాని యొక్క సైజ్ కానీ, షేప్ కానీ మారినట్లయితే సో దానిపైన ప్రయోగించినటువంటి బలాన్ని విరూపణ బలం అని పిలుస్తాం. ఓకేనా? విరూపణ బలం అంటాం. విరూపణ బలం అంటే ఏంటి? సో బాహ్య బలం ప్రయోగించడం వల్ల ఆ వస్తువు యొక్క ఆకారంలో కానీ, దాని సైజులో కానీ మార్పు వచ్చినట్లయితే సో దానిపైన ప్రయోగించినటువంటి బలాన్ని విరూపణ బలం అంటారు. ఓకేనా? విరూపణ బలం అని పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకు సో పరిమాణాన్ని లేదా ఆకారాన్ని మార్చగల పదార్థాన్ని విరూపణ బలం అని పిలుస్తాం. ఓకేనా? సో అంటే పరిమాణాన్ని కానీ, దాని యొక్క ఆకృతి కానీ మార్చేటువంటి బలాన్ని విరూపణ బలం అని పిలుస్తాం. సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నట్లయితే మనకు, ఓకే, సో ఒక వస్తువు పైన ప్రయోగించాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంకమట్టి తీసుకుందాం, అలాగే ఒక ప్లాస్టిక్ బోర్డ్ తీసుకుందాం. అంటే మనం ఏం తీసుకుంటాం సార్ అంటే ఒక ఎలాస్టిక్ ఉన్నటువంటి ఒక బాడీ తీసుకుందాం, ఒక రబ్బర్ తీసుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఇంకొకటి మట్టి ముద్ద, ఓకేనా, తీసుకుందాం. ఓకేనా? సో బంక మట్టి తీసుకుందాం. సో ఇక్కడ మనకు వీటిపైన మనం కొంత బలాన్ని ప్రయోగించాం, కొంత విరూపణ బలాన్ని ప్రయోగించాం. కొంత విరూపణ బలాన్ని ప్రయోగించినట్లయితే దానిలో కొంత మార్పు వస్తుంది. ఓకేనా? ఎందుకు సార్ అంటే దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే, ప్రెస్ చేసి అంటే మనం ఇలా అంటే ఒక ప్లాస్టిక్ బాడీని ప్రెస్ చేసి వదిలేస్తున్నాం, అలాగే బంక మట్టిని మనం ప్రెస్ చేసి వదిలేస్తున్నాం. అవునా? సో ప్రెస్ సంపీడనానికి గురి చేసి వదిలేసినట్టయితే అది తిరిగి యథాస్థితిని పొందుతుంది, బంక మట్టి తిరిగి యథాస్థితిని పొందదు. ఓకేనా? అందుకే మనం దాన్ని ప్లాస్టిక్ బాడీ అంటాం, దీన్ని ఎలాస్టిక్ బాడీస్ అని పిలుస్తాం. ఏదైతే వస్తువు విరూపణ బలాన్ని తొలగించగానే అది తన యొక్క రూపాన్ని పొందుతుందో దాన్ని ఎలాస్టిసిటీ అని, అలాగే విరూపణ బలాన్ని తొలగించగానే యథాస్థితికి రాదో దాన్ని ప్లాస్టిక్ బాడీస్ అని మనం అక్కడనే అర్థం చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు విరూపణ బలాన్ని మనం అప్లై చేసినప్పుడు, ఒక వస్తువు పైన బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువుని బాహ్య బలాన్ని తొలగించగానే తను యథాస్థితికి వచ్చేటువంటి ధర్మాన్ని స్థితిస్థాపక ధర్మం అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, స్థితిస్థాపక ధర్మం. స్థితిస్థాపక ధర్మం అంటే ఏంటి? సో స్థితిస్థాపక ధర్మం అంటే ఏంటి? విరూపణ బలం తొలగించగానే ఆ వస్తువు, ఆ పదార్థము తన యథాస్థితికి వచ్చేటువంటి ధర్మాన్ని, అది ప్రాపర్టీ, దాని యొక్క ధర్మం. ఓకేనా? ఏది? వస్తువుల యొక్క ధర్మాన్ని. ఏది అంటే విరూపణ బలాన్ని తొలగించగానే ఆ వస్తువు యథాస్థితికి పొందగలిగేటువంటి, యథాస్థితికి వచ్చేటువంటి ధర్మాన్ని మనం స్థితిస్థాపక ధర్మం అని పిలుస్తాం. ఓకే, అలాగే స్థితిస్థాపక అంటే మనకి ఇక్కడ అంటే విరూపణ బలాన్ని తొలగించగానే మొదటి స్థితికి వచ్చేటువంటి పదార్థాలను, లేకుంటే వస్తువులను, లేకుంటే బాడీస్ని మనం ఏం పిలుస్తారంటే స్థితిస్థాపక పదార్థాలను పిలుస్తాం. ఓకేనా? రబ్బర్ కానీ ఎక్సెట్రా, మనకు క్వార్ట్జ్ ఫైబర్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పవచ్చు. అలాగే సో ప్లాస్టిసిటీ అంటే ఇది. ఓకేనా? ప్లాస్టిక్ పదార్థాలు అంటే ఇది. సో విరూపణ బలాన్ని తొలగించగానే, మనం ప్రయోగించినటువంటి బాహ్య బలాన్ని తొలగించగానే అది ఎటువంటి తన మొదటి స్థితికి రానటువంటిది, మొదటి స్థితిని ఏర్పరచుకోలేనటువంటి వస్తువుని మనం ఎవరిని పిలుస్తారంటే ప్లాస్టిక్ బాడీస్ అని పిలుస్తాం. ఓకేనా? ప్లాస్టిసిటీ ధర్మాన్ని కలిగి ఉందని చెప్తాం. ఓకేనా? అంటే స్థితిస్థాపక ధర్మాన్ని కొని కలిగి ఉంటాయి, ప్లాస్టిక్ ధర్మాన్ని కొని కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీనిలో మనకు పునఃస్థాపక బలం,
ఆర్ బలం అంటే ఏంటి, వికృతి గురించి మనం నేర్చుకున్నాం. వికృతి కంటే ముందు సో దానిలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా. సో మనకు అనుధైర్య, ప్రతిబలం. సో ప్రతిబలం అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిబలం అంటే ఏంటి? ప్రతిబలాన్ని F/A తో సూచిస్తున్నాను. F/A. F అంటే ఏంటి, ప్రతిబలం, సారీ. సో పునఃస్థాపక బలం. F అంటే ఏంటి, పునఃస్థాపక బలం. పునఃస్థాపక బలం అంటే ఏంటి సార్, ఒక వస్తువులో మార్పు కలిగించేటువంటి బలాన్ని, మార్పు తీసుకొచ్చేటువంటి బలాన్ని పునఃస్థాపక బలం. సో ఈ పునఃస్థాపక బలాన్ని ఏకాంక వైశాల్యంపై కలగజేసినప్పుడు దాన్ని ప్రతిబలంగా పిలుస్తాం. పునఃస్థాపక బలాన్ని ఏకాంక బలముపై, ఏకాంక వైశాల్యముపై కలిగేసినట్లయితే దాన్ని మనం ఎలా పిలుస్తాం, ప్రతిబలం అని పిలుస్తాం. ఓకేనా. ఈ ప్రతిబలం అనేది మనం 3 రకాలుగా వర్గీకరించుకుంటాం. ఒకటి తీసుకున్నట్లయితే అనుధైర్య, ప్రతిబలం. అనుధైర్య అంటే ఏంటి సార్ అంటే అనుధైర్య, ప్రతిబలం. రెండవది ఘనపరిమాణ ప్రతిబలం. అలాగే థర్డ్ది విమోటన ప్రతిబలం. ఈ విధంగా ప్రతిబలాన్ని మనం 3 రకాలుగా వర్గీకరించుకుంటాం. సో ప్రతిబలానికి ప్రమాణాలు ఏంటి సార్ అంటే ఇక్కడ మన F అంటే ఏంటి, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్లో కొలుస్తాం. ఓకేనా, పాస్కల్లో ఫైన్ చేస్తాం. ఇక్కడ ప్రతిబలాన్ని మనం 3 రకాలుగా వర్గీకరించాం. అనుధైర్య ప్రతిబలం అని, ఘనపరిమాణ ప్రతిబలం అని, విమోటన ప్రతిబలం అని. సో అనుధైర్య ప్రతిబలం అంటే ఏంటి, సో మనకు పొడవులో, ఒక వస్తువు యొక్క పొడవులో మార్పు కలిగిస్తున్నాం. ఓకేనా, ఏకాంక పొడవుపై పొడవులో కలిగేటువంటి మార్పు. ఓకేనా, అంటే సో పొడవుపై కలిగేసేటువంటి పునఃస్థాపక బలాన్ని ఏమని పిలుస్తారంటే అనుధైర్య ప్రతిబలం అని పిలుస్తాం. ఓకేనా, అంటే పొడవులో మార్పు వస్తుంది అంటే మనం ఏంటి, విమోటన బలాన్ని ప్రయోగించి పొడవులో మార్పు తీసుకొస్తున్నాం. సో పొడవులో మార్పు తీసుకొచ్చినట్లయితే ఏకాంక పొడవుపై కలగజేసేటువంటి పునఃస్థాపక బలాన్ని అనుధైర్య ప్రతిబలం అని పిలుస్తాం. అనుధైర్య ప్రతిబలం. అనుధైర్యం అనేది ఒక రేఖ, ఒక తీగ వెంబడి దానిలో సాగుదల వస్తుంది, ఆ తీగ వెంబడి సాగుదల వస్తుంది. ఎంతో కొంత దీన్ని పొడవులో మార్పు తీసుకొస్తున్నాం. అంటే పొడవులో మార్పు తీసుకొచ్చినట్లయితే, ఓకేనా, అంటే దీని ఒక పొడవులో మార్పు తీసుకొచ్చినట్లయితే, బలాన్ని ప్రయోగించి, బాహ్య బలాన్ని ప్రయోగించి పొడవులో మార్పు తీసుకొచ్చినట్లయితే, అంటే అక్కడ ఏకాంక వైశాల్యముపై పనిచేసేటువంటి పునఃస్థాపక బలాన్ని అనుధైర్య ప్రతిబలంగా పిలుస్తాం. ఓకేనా. అలాగే సో ఇక్కడ ఘనపరిమాణ ప్రతిబలం. ఘనపరిమాణం అంటే సో ఒక వస్తువు యొక్క ఘనపరిమాణంలో మార్పు తీసుకొస్తున్నారు బలాన్ని ప్రయోగించి. ఓకేనా, అంటే సో ఏకాంక వైశాల్యముపై కలగజేసేటువంటి, ఏకాంక వైశాల్యము పనిచేసేటువంటి పునఃస్థాపక బలాన్ని ఘనపరిమాణ ప్రతిబలం అని పిలుస్తాం. అలాగే విమోటన ప్రతిబలం అంటే ఒక వస్తువు ఈ విధంగా ఉంది. ఓకేనా, సో దీనిలో మనం ఏం చూస్తారంటే సో దీనికి ఈ విధంగా బలాన్ని ప్రయోగిస్తున్నాను. టాంజెన్షనల్ బలం అంటాం. టాంజెంటల్గా బలాన్ని ప్రయోగిస్తాము. సో బలాన్ని ప్రయోగించినట్లయితే దీనిలో షేప్లో, సైజులో, ఆకారంలో, పరిమాణంలో రెండింటిలో మార్పు వస్తుంది. కానీ దాని యొక్క వైశాల్యం మాత్రం మారదు. వైశాల్యం మాత్రం గట్టే ఉంటుంది. ఓకేనా, అంటే వైశాల్యం ఎటువంటి మార్పు లేకుండానే ఆకారంలో లేకపోతే పరిమాణంలో మార్పు కలిగినట్లయితే సో దానిపైన కలిగేసేటువంటి పునఃస్థాపక బలాన్ని ఏమంటారు సార్ అంటే విమోటన బలంగా పిలవడం జరుగుతుంది. విమోటన బలం అంటాం. అంటే ప్రతిబలం అంటే ప్రతిబలాన్ని 3 రకాలుగా వర్గీకరిస్తాం. అనుధైర్య ప్రతిబలం, ఘనపరిమాణ ప్రతిబలం, విమోటన ప్రతిబలంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వికృతి అంటే వికృతిలో ఉన్నటువంటి రకాలు
ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనేది కూడా నేర్చుకున్నాం. సో వికృతి అంటే ఏంటి సార్? అంటే వస్తువు యొక్క మార్పు, ఇంతకుముందు మనం ప్రతిఫలం ప్రయోగించి వస్తువులో మార్పు కలిగేసాం కదా. ఇప్పుడు ఎంత మార్పు కలిగింది, దాని యొక్క తొలి ఎంత, ఓకేనా? అంటే తొలి పరిమాణానికి అండ్ దాని యొక్క ఒరిజినల్ అంటే మార్పు కలిగిన దానికి. ఇక్కడ వికృతి అంటే ఏంటిది? సో చేంజ్ ఇన్ ఏ షేప్ అండ్ సైజ్, చేంజ్ ఇన్ ఏ డైమెన్షన్, ఓకేనా? అంటే మార్పు కలిగిన దానికి తొలి మార్పు కలిగిన దానికి తొలి మార్పుకు గల నిష్పత్తినే మనం వికృతి అని పిలుస్తాం. వికృతికి ప్రమాణాలు లేవు, ఓకేనా? దానికి ఎటువంటి డైమెన్షనల్ ఫార్ములా, మితి ఫార్ములా ఉండదు, దానికి ఎటువంటి దేని కూడా మనం కొనుగరాదు వికృతిని, ఓకేనా? వికృతి అంటే ఏంటి సార్? అంటే దాని తొలికు అంటే మనం చేంజ్ చేస్తాం కదా, అంటే మార్పు కలిగించిన దానికి తొలి మార్పు గల నిష్పత్తినే వికృతి అని పిలుస్తాం. వికృతిని మనం 3 రకాలుగా వర్గీకరించాం. అనుదైర్య వికృతి అని, మళ్ళీ ఘన పరిమాణ వికృతి అని, విమోటన వికృతి అని. అనుదైర్య వికృతి, ఘన పరిమాణ వికృతి, విమోటన వికృతి. అనుదైర్య వికృతి. సో అనుదైర్య వికృతి అంటే ఏంటిది? సో ఒక వస్తువులో మార్పు కలిగేస్తున్నాను, దాని పొడవులో మార్పు వచ్చింది. సో దీన్ని డెల్టా ఈ లేదా డెల్టా ఎల్తో కూడా రాసుకోవచ్చు మనం. దీని యొక్క మొత్తం పొడవు ఎంత? ఎల్. యాక్చువల్ చేంజ్ ఎంత వచ్చింది? డెల్టా ఎల్ వచ్చింది. అంటే సో డెల్టా ఎల్ని మనం ఏం రాసుకోవచ్చు? అనుదైర్య వికృతిగా రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ ద లెంత్ బై ఒరిజినల్ లెంత్, మార్పు కలిగినటువంటి పొడవుకు దాని యొక్క తొలి పొడవుకి గల నిష్పత్తిని మనం అనుదైర్య వికృతిగా నిర్వచించవచ్చు, ఓకేనా? అలాగే ఘన పరిమాణ వికృతి అంటే ఏంటి? సో ఘన పరిమాణ వికృతి అంటే ఘన పరిమాణంలో మార్పు కలిగేస్తున్నా, ఘన పరిమాణంలో కొంత బలాన్ని ప్రయోగించి ఏం చేస్తున్నా సార్ అంటే మార్పు కలిగేస్తున్నా. మార్పు వస్తే అంటే ఘన పరిమాణంలో మార్పుకు ప్లస్ తొలి ఘన పరిమాణానికి, ఘన పరిమాణంలో మార్పుకు ప్లస్ తొలి ఘన పరిమాణానికి గల నిష్పత్తిని ఘన పరిమాణ వికృతిగా మనం నిర్వచించవచ్చు, ఓకేనా? సో వాల్యూమ్లో మార్పు వస్తుంది. అలాగే విమోటన వికృతి అంటే ఇది. సో విమోటన వికృతి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా విమోటన వికృతి అంటే ఏంటి సార్ అంటే ఈ రెండు పొరల మధ్య ఉన్నటువంటి సాపేక్ష దూరానికి, ఈ రెండు పొరల మధ్య ఉన్నటువంటి సాపేక్ష దూరానికి, అలాగే ఈ రెండు పొరల మధ్య ఉన్నటువంటి లంబ దూరానికి మధ్య గల నిష్పత్తినే విమోటన వికృతిగా పిలుస్తారు. డెల్టా ఎక్స్ బై ఎల్గా రాస్తుంది. ఎందుకు సార్ డెల్టా ఎక్స్ బై ఎల్ అంటే ఏంటి? ఈ రెండు పొరల మధ్య ఉన్నటువంటి సాపేక్ష దూరం, అలాగే ఈ రెండు పొరల మధ్య ఉన్నటువంటి లంబ దూరానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓకేనా? సో దాన్ని మనం విమోటన వికృతిగా పిలుస్తాం. అప్రాక్సిమేట్లీ థీటాకి సమానం రాస్తాం, ఓకేనా? అర్థమైందా? సో అంటే ప్రతిబలం అంటే ఏంటిది? ప్రతిబలం ఉన్నటువంటి 3 రకాలు ఏంటి? వికృతి అంటే ఏంటిది? వికృతులు ఉన్నటువంటి 3 రకాలు ఏంటి అనేది ఈ రోజు నేర్చుకున్నాం. అలాగే సో దీనిలో మనకి అంటే సో మనకు గుణకాల గురించి నేర్చుకుంటాం, ఓకేనా? అంటే ఎంగు గుణకం అంటే ఏంటిది, ఓకేనా? అంటే మనకు విమోటన గుణకం అంటే ఏంటిది, ఓకే? సో మన ఘన పరిమాణ దానికి సంబంధించినటువంటి గుణకం ఏంటిది నేర్చుకుంటాం నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా? రైట్.